ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి తెలంగాణ ప్రజలకే కాదు తెలుగు సమాజానికి ఒక బాధాకరమైన అంశం. ఎందుకంటే కార్మిక హక్కుల కోసము లేదంటే ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం జరుగుతున్న సమ్మెలో తను ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం. కానీ దాన్ని రాజకీయం చేయడానికి బీజేపీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ చేస్తున్న తీరు హేనీయం. ప్రత్యేకించి శవాల మీద పేలాలు ఏరుకునేలాగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసి కార్మికుల యొక్క సెంటిమెంట్ను రగిలించి ఆత్మహత్యలకు ఉరిగొల్పేటట్టుగా చేస్తుంటే, మరొక వైపు చనిపోయిన కార్మికుల యొక్క మృతదేహాలతో రాజకీయం ఓట్లు ఏరుకోవాలనే ఒక ఆలోచన బీజేపీ చేయడం అనేది సిగ్గుచేటు. ఇక్కడ నర్సంపేటలో ఉద్రిక్తత కారణం ప్రత్యేకించి బండి సంజయ్ అటు వాళ్ళ ప్రెసిడెంట్ని పక్కన పెట్టి వాళ్ళ ముఖ్య నాయకుల్ని పక్కన పెట్టి తను చేస్తున్న శవ రాజకీయం తనకు మరి ఏ విధంగా నచ్చుతుందో తెలియదు. కానీ తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ కార్మికులను అవమానించేటట్టుగా ఉన్నది. అక్కడికి పోతే ఇష్యూ సెన్సిటైజ్ అవుతుంది అని చెప్పి పోలీసులు వారిస్తుంటే మనోడు ఏంటిది కేంద్ర హోంశాఖ మంత్రి, అసలు తను మంత్రి అనేది మర్చిపోయి భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఇలా ఇటువైపు ప్రభుత్వం ఏం చేస్తున్నది, మీరు సమ్మెలు చేస్తే ఏ విధంగా చేసిండ్రో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చరిత్ర తెలుసు. గతంలో 52 రోజులు చేసినప్పుడు 30 మంది పైచిలకు చనిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏ విధంగా కార్మికుల హక్కులను కాలరాస్తుందో తెలుసు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్లో చర్చించడమే కాకుండా చనిపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియాతో పాటు వాళ్ళ సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి మంత్రులతో కలిసి ఒక పరిష్కారం కొరకు వెతుకుతున్నాడు. మరొక వైపు ఒక మంత్రి నేరుగా శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు కార్మికుల సమస్యలకు మేము కట్టుబడి ఉన్నామని దాదాపు 32 అంశాల్లో 29 అంశాలకు ఇప్పటికీ క్లియరెన్స్ ఉన్నది. విలీనం కానీ లేదంటే కార్మిక యూనియన్లు రీస్టోర్ చేయడం కానీ దానికి సంబంధించిన పిఆర్సీకి సంబంధించిన అంశాలు 2-3 అంశాలు ప్రధానమైనవి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి శవరాజకీయాలు చేయడం అనేది అది బీజేపీకే చెల్లు.